లేచి నిల్చున్నాక మీరు ఒకసారి ఫస్ట్ మ్యాట్ మీద ఇలా నడపండి. సో మజిల్స్లో ఏ టెన్షన్ ఉన్నా కొంచెం రిలాక్స్ చేయడానికి. సో ఇప్పుడు టోస్ మీద ఒక వాక్, ఊరికే అలా సింపుల్గా. మళ్ళీ ఇలా లోపు వచ్చేసి ఇలా స్లోగా సెట్ అయిపోయింది. సేమ్ నిల్చున్న ప్లేస్లోనే ఇప్పుడు జాగింగ్ ఇలా కాసేపు ఇలా. సో నేను జంపింగ్ జాక్స్ చేయించకుండా డైలీ 20 to 25 కంపల్సరీ చేయండి. మీరు కావాలనుకుంటే హై జంప్స్ కూడా ఇన్వాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ అసలు స్క్వాట్స్ ఇన్వాల్వ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు డైలీ కూడా మళ్ళీ రిపీటేటివ్గా అన్నీ ఇన్వాల్వ్ చేసుకోండి. సో ఇప్పుడు డే 5లో మనం ఏం చేద్దామంటే వీరభద్రాసనాన్ని ఒక 1 and 2 నేర్చుకున్నాము. ఇలా స్ట్రైట్గా ఇలా నిల్చొని ఇలా స్ట్రైట్గా చూస్తూ లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ వచ్చేసి కంప్లీట్ ఎంత వీలైతే అంత వెనకాలకు తెచ్చేసుకోండి. లెఫ్ట్ అనేది కంప్లీట్ ముందు చూస్తుంది, రైట్ ఏమో స్లోగా ఇలా కొంచెం టర్న్ అయి ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే 90 degreesలో 45 degreesలో ఉన్నట్టు. రెండు ఒకే అలైన్మెంట్ చూసుకోండి, ఒకే లైన్లో ఉండేలాగా. ఇప్పుడు నాకు ముందు మిర్రర్ ఉంది కాబట్టి నేను చూసుకోగలుగుతున్నాను. సో మీరు ఇలా చూసుకోండి కరెక్ట్గా ఉందా అని. ఇలా చూసుకొని స్లోగా మన టార్స్ అంతా ఈ అప్పర్ బాడీని మొత్తం ఇలా లెఫ్ట్ సైడ్కి తిప్పేసుకొని స్లోలీ ఈ లెగ్ని బెండ్ చేసేసుకోండి. ఇది బెండ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టేసుకోండి. దీన్ని వీరభద్రాసన 1 అంటాము. ఇప్పుడు ఇదే సేమ్ బాడీని ఇలా టర్న్ చేసుకొని ఇలా స్ట్రైట్ హ్యాండ్స్ చేసేస్తే వీరభద్రాసన 2. స్లోగా లేచి నిల్చోండి. ఇదే లెగ్స్ని మార్చేసేయండి. రైట్ 90, లెఫ్ట్ 45. బాడీ మొత్తం ఫ్రంట్ బాడీ తిప్పేసుకొని స్లోగా గ్రాయిన్ అనేది ఇట్ సైడ్ మూవింగ్ అయ్యేలాగా చూస్తూ రైజ్ యువర్ హ్యాండ్స్. టేక్ 1 deep breath here. స్లోలీ వీరభద్రాసన 2. సో దీని యొక్క లాభాలు కూడా 100 ఉన్నాయండి. మీకు ఈ స్టబన్ బాడీ ఫ్యాట్, పొట్ట అయినా థైస్లో ఉన్న కొవ్వైనా అంతా మొత్తం అవసరం లేదంతా కరిగిపోతుంది. స్లోగా మళ్ళీ బ్యాక్. మళ్ళీ ఒకసారి చేస్తాను, మీరు మాత్రం 5 to 10 times చేసుకోవాలి ఇదే సీక్వెన్స్. స్లోలీ వీరభద్రాసన 1, వీరభద్రాసన 2, legs change, వీరభద్రాసన 1, వీరభద్రాసన 2. స్లోలీ కమ్ అప్. ఇది మీరు 5 to 10 times కంపల్సరీ రిపీట్ చేసుకోండి. కొవ్వంతా కరగడానికి చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల కూడా రిప్రొడక్షన్కి చాలా బాగుంటుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ, మైగ్రేన్ ఇష్యూస్ అన్నీ స్లోగా పోతూనే ఉంటాయి. మీరు 3 months కంటిన్యూస్గా యోగా చేయండి, మీ బాడీలో వచ్చే చేంజెస్ మీకే అర్థమవుతాయి. ఇప్పుడు స్లోగా మల్లాసన స్క్వాట్స్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రంట్ హ్యాండ్స్ పెట్టేసుకొని ఇలా జంప్, ఫ్రంట్ జంప్, బ్యాక్ జంప్. అగైన్ మల్లాసన ఫ్రంట్లో హ్యాండ్స్ పెట్టేసుకొని జంప్ ఫార్వర్డ్, మల్లాసన సేమ్ బ్యాక్, మల్లాసన. One more time, front, malasana, mali same back, malasana. Slowly stand up. So idi kuda 10 to 15 times compulsory repeat cheskondi. Okay, so now same malli okkasari toes meeda walk in. Pressure anta teeseskodaniki ante em ledhu. Slowly center vachesi సేమ్ ఉత్కట కోణాసన, ఇలా ఉత్కట కోణాసనాలో వెళ్ళిపోయి సైడ్ ఫ్యాట్ తగ్గడానికి ఇదంతా ఇలా హ్యాండ్స్ వెనకాల పెట్టేసుకొని లెఫ్ట్ సెంటర్, రైట్ సెంటర్, లెఫ్ట్ సెంటర్, రైట్ సెంటర్. 1 more time, 3, 4, left center, 4, 5, center, 5. స్లోలీ కమ్ అప్. కావాలంటే ఒక నిమిషం రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇంకొక 5 చేసుకోండి. ఇవి రోజు 5 to 10 times చేసుకునేలాగా చూడండి. ఒక మాట ఏంటంటే ఈ పొజిషన్లో వెళ్ళినప్పుడు మన బర్డెన్ నీస్ మీద అసలు పడదు. సో నీస్ మీద మీకు బర్డెన్ పడుతుంది అంటే మీరు కొంచెం తప్పు చేస్తున్నట్టు. సో కొంచెం చూసుకోండి. సో అగైన్
స్లోలీ హ్యాండ్స్ లెగ్స్ మధ్యలో గ్యాప్ తీసుకొని ఫార్వర్డ్ బెండ్స్ చేసుకుందాం. అప్, డీప్ బ్రీత్ ఇన్, స్లోలీ ఫార్వర్డ్. ఇక్కడ కింద పెట్టండి, ఇలా మాత్రమే పెట్టండి. స్లోలీ అప్, హ్యాండ్ అబౌవ్, స్లోలీ డౌన్. 2 టోస్ని పట్టేసుకోండి. సింపుల్గా, మనం కంప్లీట్గా కింద బెండ్ అవ్వడం లేదు. స్లోగా యూ టేకింగ్ ఇట్ వెరీ స్లో. అండ్ నమస్తే. ఇది ఒక 5 to 6 times రిపీట్ చేసుకోండి. సో ఉత్కట కోణాసన అయిపోయాక మీరు ఒక 5 to 10 times కంపల్సరీ రిపీట్ చేసుకోండి. మెయిన్ పాయింట్, నీస్ మీద ప్రెషర్ అస్సలు పడదు మనకి. అసలు ఎక్కడ ప్రెషర్ లాగా అనిపించదు. ఈ థైస్లో పెయిన్ వస్తుంది, బట్ ప్రెషర్ మాత్రం ఉండదు. సో నా మనకి చిన్న ఉన్నప్పుడు ఒక పనిష్మెంట్ లాగా ఇచ్చేవారు, నీల్ డౌన్ అని లేదా గోడ కుర్చీ అని. సో ఇప్పుడు మనం చేసేది అదే, గోడ కుర్చీ, గోడ లేకుండా. ఇలా తాడాసనాలో నిల్చొని స్లోలీ కొంచెం గ్యాప్ తీసుకొని స్లోలీ ఇలా, మనకు ఒక చైర్ ఉందనుకొని ఇలా కూర్చోండి. ఇలా అగైన్ అప్. మనం వాల్ సపోర్ట్తో కూడా చేయొచ్చు, నేను మీకు చూపిస్తాను. ఇలా 2 కాళ్ళు ఒక దగ్గర పెట్టుకొని స్లోలీ ఇలా బెండ్ అయ్యి ఇలా, ఒక చైర్ ఉంటే ఇలాగా అలా. ఇప్పుడు ఈ వాల్ వెనుక నేను కూర్చున్నాను. ఇలా స్ట్రైట్ పెట్టేసుకొని హ్యాండ్స్ మళ్ళీ కిందకి, మళ్ళీ ఒకసారి అప్, ఒకసారి చైర్ ఉంది అనుకొని మళ్ళీ కూర్చోండి. ఉత్కటాసన, అప్ అండ్ డౌన్. ఇలా ఇది ఒక 5 to 10 times రిపీట్ చేసుకోండి. వితౌట్ వాల్ ఎలా చేయాలి అంటే సేమ్ అబౌవ్ ఇలా కూర్చున్నట్టు అండ్ అప్. మోస్ట్లీ వాల్తోనే చేయండి, బికాజ్ వాల్తో చేసినట్టు అవుతే ఇక్కడ అసలు ప్రెషర్ పడదు, అందుకని వాల్తో చేస్తే బెటర్. సో నెక్స్ట్ జంపింగ్ జాక్స్ చేసుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకొని డే 5కి ఎండ్ చెప్పేద్దాం. సో జంపింగ్ జాక్స్ 1 2 3 4 5 6 7 8 9 10. మీరు మాత్రం 20 to 25 కంపల్సరీ చేసుకోండి. నేను 10తో స్టాప్ చేశాను, మీరు చేయొద్దు. సో ఇప్పుడు డీప్ బ్రీతింగ్స్ తీసుకున్నాము. రైట్ హ్యాండ్ వచ్చేసి చెస్ట్ మీద, లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి స్టమక్ మీద. ఐస్ క్లోజ్, బ్రీత్ మీద కాన్సన్ట్రేట్ చేసి స్లోలీ ఓపెన్. ఇలా అయితే బ్రెత్ అనేది చాలా ఈజీగా న్యూట్రలైజ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డే 5 కూడా చూసినందుకు, చేసినందుకు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. సంతోషం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ షేర్ చేయండి. వీడియోస్ అందరూకి ఉపయోగపడాలి, అందరూ హ్యాపీ అండ్ హెల్దీ అవ్వాలి. అలాగే యోగా విత్ సాహితి అని నా ఇన్స్టాగ్రామ్ పేజ్, చూస్తే నచ్చితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.